చంద్రబాబు నాయుడు గారు మండపేటను ఇంకేదో అనౌన్స్ చేశారో క్యాండిడేట్ని. కాబట్టి మేము ఎందుకు తక్కువ తినాలా, మేము కూడా రాపాక రాజోలు రాజానగరం ఈ రెండు కూడా అనౌన్స్ చేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనసేన తరఫున. ఇక మీడియా అంతా గగ్గోలు పెడతా ఉంది. చూసారా, ఆల్రెడీ కొట్టుకోవడం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు అను పవన్ కళ్యాణ్ గారు. ఇంక అయిపోయింది వీళ్ళిద్దరి పని, ఇంకా ముందు ఉంది ముసలి పండుగ, ఇంకే విధంగా కొట్టుకుంటారో తిట్టుకుంటారో అనే వార్తలు ఎక్కువైపోయినాయి. వైసీపీ వాళ్ళకి ఒక రకంగా అదేదో పండగలాగా అనిపించింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అదంతా ఒక నాటకమని, వాళ్ళిద్దరూ ఏదో కొంచెం కొద్దిగా కోప్పడుకున్నట్టు, విడిపోతున్నట్టు, ఒకరికొకరు పడినట్టు అంత యాక్షన్ చేస్తున్నారని చాలామంది గ్రహించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోవడం అనేది ఇంపాసిబుల్. భయం వల్ల అయితేనేమి, అనురాగం వల్ల అయితేనేమి, గౌరవం వల్ల అయితేనేమి వాళ్ళిద్దరూ విడిపోయే ప్రశ్నే తలెత్తదు. బీజేపీ వాళ్ళతో కలిసినా కలవకపోయినా వీళ్ళిద్దరూ విడిపోయే ప్రశ్నే లేదు. మొట్టమొదటి నుంచి కూడా చింతా రాజశేఖర్ గారు చెప్పినట్టు అది విడిపోయేది కాదు, అది చంద్రబాబు నాయుడు ఇష్టం. రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నడవాలా. ఇదేంటంటే ఈరోజు కొంచెం ప్రజల అట్రాక్షను, ఓహో మనవాడు గట్టిగా ఉన్నాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ తరపున ఇది ఆడుతున్న నాటకం తప్పితే దీంట్లో వైసీపీ వాళ్ళు సంతోషపడాల్సింది ఏమీ లేదు. దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవాలా, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి వాళ్ళు చెప్పుకోవాలా. వీళ్ళు కలిసి ఉంటేనేమి, విడిపోతేనేమి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే చెబుతూనే ఉంటారో మళ్ళీ వీళ్ళు విడిపోయారో అని మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అటువంటి డిబేట్లో కూడా పాల్గొనడం అనవసరమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వైసీపీ వాళ్ళు. వీళ్ళేదో కొట్టుకున్నట్టు యాక్షన్ చేస్తుంటారు, షాడో బాక్సింగ్ చేస్తుంటారు. అదే నిజం అనుకుని మీరు సంతృప్తి పడి మీరు చేయాల్సిన పనిని పోస్ట్పోన్ చేసుకోవద్దు. అనవసరంగా ఈ 2 నెలల కాలాన్ని వృధా చేయవద్దు. మీరు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, అవి చెప్పుకోవాలా. ఇది కనుక చేయకపోయినట్టయితే అనవసరంగా వాళ్ళ ముగ్గులో దిగినట్టుగా అవుతుంది వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇటువంటి చిన్న వాటి దగ్గర సంతృప్తి పడి వాళ్ళు ఏదో అయిపోతున్నారు, కొట్టుకుంటున్నారని మాత్రం అనుకోవద్దు. 2 పార్టీల్లో మొత్తం ఎదురు తిరిగినా కానీ ఈ 2 పార్టీ అధినేతలు కలిసి ఉంటారు. అది ఒక శిలాశాసనం, శిలాక్షరాలతో లిఖించబడింది. కాబట్టి ఏమవుతుందో తర్వాత క్యాండిడేట్లు అందరూ అనౌన్స్ అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడంటే. కాబట్టి ముందుగానే వీళ్ళ సమయాన్ని వృధా చేసుకుని వీళ్ళు ప్రజలకు చేసింది చెప్పకుండా వీటి మీద కాలం గడపడం మాత్రం అది పద్ధతి కాదు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ జనసేన కన్నా చంద్రబాబు నాయుడుకి. జగన్మోహన్ రెడ్డి ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో అదే స్పీడ్లో మిగిలిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు, కార్యకర్తలు కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.